నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. పెనుగంచిప్రోలులో నియోజకవర్గ ప్రజలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన బొల్ల రామకృష్ణ. ఆత్మీయ సమావేశంలో బొల్ల రామకృష్ణ మాట్లాడుతూ, ఈ మధ్య మీడియాలో శ్రీరామ్ రాజగోపాల్ నాపై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బొల్ల రామకృష్ణ ఈ 3 ప్రశ్నలకు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బొల్ల రామకృష్ణ వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారన్న ఆరోపణపై వివరణ కావాలి. బొల్ల రామకృష్ణ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినట్లు మీరు నిరూపిస్తారా? బొల్ల రామకృష్ణ పార్టీ నుండి వెళ్లిపోయినా మాకు ఇబ్బంది లేదు అంటే అర్థమేంటి? ఈ ప్రశ్నలకు శ్రీరామ్ రాజగోపాల్ సమాధానం మీడియా ముఖంగా తెలియజేయాలి అని బొల్ల రామకృష్ణ డిమాండ్ చేశారు. వారు చెప్పని ఎడల వారి తదుపరి కార్యాచరణ గురించి తిరిగి తెలియజేస్తారని తెలిపారు. ఎమ్మెల్యే టికెట్ రాతలకి బ్యానర్లు తెప్పించి అన్ని కట్టించి ప్రతి గ్రామంలో కట్టింది. కట్టిన తర్వాత అభ్యర్థులు ఖరారయ్యి అభ్యర్థి ఓకే అయిన తర్వాత నేను ఎక్కడ కూడా ఒక్కటి కూడా మళ్ళీ వేరే రకంగా నేను విమర్శించలేదు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే యోచనలో ఉన్నారా? నేను స్వతంత్ర అభ్యర్థిగా లేకపోతే వైసీపీలో పోతున్నా అనే దాని గురించే ఇప్పుడు దాకా బాధ పెట్టాను. మళ్ళీ మీరు అదే అడుగుతున్నారు. నేను పత్రికాముఖంగా జరిగినటువంటి నాకు జరిగిన అన్యాయాన్ని నేను చెప్పుకున్నాను. మీ దూర పత్రికలకి మళ్ళీ పత్రికాముఖంగా నేను సమాధానం బదులు ఎదురు చూస్తున్నాను. రాని పక్షంలో నేను ఏ నిర్ణయం తీసుకుంటాననేది ఇంతమంది పెద్దలు ఉన్నారు. పెద్దలందరినీ చర్చించి ప్రతి ఒక్క పెద్దలకి గౌరవం ఇచ్చి ఈరోజు సామాజిక వర్గం గురించి చెప్పారు. ఆమె అంత పత్రికా ఎక్సెప్టివ్ ఇంటర్వ్యూలు అని అడిగారు కూడా. వసతి కృష్ణ గారు వైసీపీ వచ్చారు. అయితే ఏంటి, ఏ పార్టీకి వచ్చేది వ్యక్తులు ఎంతో మంది ఈ పార్టీ ఆ పార్టీకి ఆ పార్టీ ఈ పార్టీకి దానికి చెప్పాల్సిన అవసరం ఏంటి? మీరు దాంట్లో ఏమర్థం ఉందో నాకు అర్థం కాలేదు. ఒకవేళ మీరు అనుకున్నట్టే వైసీపీ గురించి అనుకున్నాం, ఎందుకు దాన్ని విడమని చెప్పాల్సిన అవసరం లేదు దానికి అంటే మీరే పార్టీ మీరు కూడా చెప్పుకోవచ్చు కదా. నేను కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చాను, బల్లారాయకృష్ణ వైసీపీ పార్టీకి చెప్పొచ్చు కదా. మరి మీరు మీ గురించి ఎందుకు చెప్పుకోవట్లేదు? అది నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చానని. నేను టికెట్ ఇస్తేనే పార్టీలో రాలా, నా టికెట్ కోసమే పార్టీలో రాలా చెప్తే మళ్ళీ పార్టీలో కొనసాగుతారు. సపోర్ట్ చేస్తారా? పెద్ద మనిషిని అపార్థం చెప్పాలని వ్యక్తున్నది కాదు. జరిగింది నాకు జరిగిన బాధ, నేను పడ్డ బాధలు మీడియా ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఇన్ఫార్మ్ చేశాను. మళ్ళీ చెప్తున్నాను, రాజకీయాల్లో నా కోసం రాలేదు, ప్రజల కోసం దిగాను, సమాజం కోసం దిగాను, సమాజానికి సేవ చేయాలనుకున్నాను. ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలన్నీ చూస్తూనే ఉన్నాను. ప్రతి ఒక్కరికి కనపడుతున్నాను. దాని గురించి ఏంటనేది ఫ్యూచర్లో మీకు తెలుస్తుంది. నాకు సమాధాన పత్రికా ముఖ్యంగా రావాలి. ఇది తప్పు అంటున్నాను. జగ్గైపేట సిటీలో ఆ రోజు తాతయ్య గారి పార్టీలోకి వచ్చిన రోజు 6,000 మెజార్టీ తెలుగుదేశం పార్టీ రావడం జరిగింది. రెండోసారి గెలుపులో 6,000 చెమరైంది. రెండోసారి 2,000 చెమరైంది. ఓన్లీ సిటీ మెజార్టీ చెప్తున్నాయండి. ఎందుకంటే సిటీ మెజార్టీ 2,000 వచ్చింది. తర్వాత మళ్ళీ మూడోసారి ఎలక్షన్లో 2,000 నుంచి 2,000 చెమర నుంచి 200 చెమరకి వెళ్ళింది. 6,000 నుంచి 200కి వెళ్తే కానీ ఇక్కడ కొంతమంది మీడియా భక్తుల్లో ధర్మ సామాజిక వర్గం చేయలేదు కాబట్టి ఓడిపోయింది అనేది ప్రచారం విపరీతంగా జరిగింది గత 5 ఏళ్ళుగా. ధర్మ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నది ఎక్కడ? ఈ 74 గ్రామాల్లో ఒక 50 నుంచి 60 గ్రామాల్లో ధర్మ సామాజిక వర్గం ఉంది. అత్యధిక సామాజిక బీసీ ఎస్సీ ఎస్టీ ఎక్కువ సామాజిక వర్గం జగ్గైపేట సిటీలో ఉంది. 6,000 పైకి వచ్చిన మెజార్టీ ఎక్కడ ఉంది? ఇవాళ 200 పైకి వచ్చిన మెజార్టీ ఎక్కడికి వచ్చింది అంటే మూడోసారికి 6,000 నుంచి 200 పడిపోయింది సిటీలో. కమ్మ సామాజిక వర్గం కాదు. నేను కమ్మ సామాజిక వర్గం నుంచే మాట్లాడుతున్నాను. నేను కమ్మ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తినే. అయితే ఏంటి కమ్మ అని చెప్పుకుంటే బాగా కమ్మోడు ద్రోహం చేసిండు, కమ్మోడు ద్రోహం చేశారు, కమ్మోళ్ళు ఓట్లేదు అనే విధానం మొదలుపెట్టారు. ఇది మంచి పద్ధతి కాదు. ఒక కులాన్ని విమర్శించకూడదు, ఒక కులాన్ని ద్వేషించే హక్కు లేదు మనకి ఎవరికి కూడా. ఏ వ్యక్తికి ఒక కులాన్ని ద్వేషించే హక్కు లేదు. రాజకీయంగా ఏ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలైన వర్గాలు ప్రతి గ్రామంలో ఇదే గ్రామ నాయకులు, ఇదే కమ్మ నాయకులు ప్రతి గ్రామంలో ఉన్నారు. ఇదే తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ప్రతి గ్రామ నాయకులు కృషి చేస్తూనే ఉన్నారు. ప్రతి కులం కృషి చేస్తూనే ఉంది. ప్రతి కులం కూడా పార్టీ నిలబడింది. మీ రెండు సార్లు గెలుపులో కూడా ప్రతి కులం ఉంది. అన్ని కులాలు కలిస్తేనే గెలుపు అనేది సాధ్యమవుతుంది. అది ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఏంటంటే ఇది మీడియా ముఖంగా కొన్ని లక్షల మంది చూశారు. టీవీలో ఇంటర్వ్యూ కొన్ని లక్షల మందికి వెళ్ళింది. మళ్ళీ మీడియా ముఖంగా మీరు చేసినటువంటి ఈ 3
ఆరోపణలు ఇవి తప్పు. వీటికి సమాధానం నేను కోరుకుంటున్నాను. మీడియా స్వతంత్ర తెలుగుదేశం పార్టీ ఒక వారం 10 రోజుల క్రితం కూడా తెలుగుదేశం పార్టీ తరఫునే సైకిల్ కూడా పంచడం జరిగింది. మీరు చూసే ఉన్నారు, మీడియాలో కూడా వచ్చింది. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పనిచేద్దామని చెప్పి అనుకుంటున్నాను. దీనికి సమాధానంగా నేను ఎదురు చూస్తున్నాను. మీడియా సమాధానం వచ్చేందుకు